పీరియడ్స్ వాయిదా వేసే టాబ్లెట్లు, పీరియడ్ డిలే పిల్స్ వల్ల కలిగే సమస్యల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హార్మోన్ల అసమతుల్యత. మన శరీరం ప్రతి నెల ఒక పద్ధతి ప్రకారం హార్మోన్లను విడుదల చేస్తుంది. బయట నుండి టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఈ సహజమైన చక్రం దెబ్బతింటుంది. తర్వాతి నెలలో ఇబ్బందులు. టాబ్లెట్ వాడిన తర్వాత వచ్చే నెలలో పీరియడ్ చాలా ఆలస్యంగా రావచ్చు, లేదా ఒక్కసారిగా విపరీతమైన రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంది. తీవ్రమైన కడుపు నొప్పి. మందులు వాడి పీరియడ్స్ ఆపినప్పుడు ఆ తర్వాత వచ్చే నెలసరిలో కండరాల తిమ్మిర్లు మరియు నొప్పి సాధారణం కంటే ఎక్కువ ఉండవచ్చు. శారీరక అసౌకర్యం. ఈ టాబ్లెట్లు వేసుకున్న సమయంలో చాలా మందికి వికారం, తలనొప్పి మరియు రొమ్ములలో నొప్పులు వంటివి లక్షణాలు కనిపిస్తాయి. మూడ్ స్వింగ్. హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల అనవసరమైన ఆందోళన, చిరాకు లేదా నీరసంగా అనిపించవచ్చు. పాంటింగ్. టాబ్లెట్లు వాడుతున్నా కూడా కొన్నిసార్లు లైట్ గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫంక్షన్లలో ఇబ్బంది జరగవచ్చు. మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫంక్షన్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ వాయిదా చేయటం అనేది ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దీన్ని అలవాటుగా మార్చుకోకూడదు. సంవత్సరానికి 1 లేదా 2 సార్లు వాడితే పర్వాలేదు. కానీ తరచుగా వాడితే భవిష్యత్తులో పీసీఓడి వంటి గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే ఈ టాబ్లెట్‌ని వాడండి. మీకోసం మరిన్ని జాగ్రత్తలు. టాబ్లెట్ వేసుకోవడం ఆపిన 2, 3 రోజులలో పీరియడ్స్ వస్తాయి. ఒకవేళ వారం దాటినా రాకపోతే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. లివర్ సమస్యలు లేదా బ్లడ్ క్లాట్ సమస్యలు ఉంటే ఈ టాబ్లెట్స్ అస్సలు వాడకండి. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.